అనంతపురం నగరంలోని కేఎస్ఎన్ కళాశాలను ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కళాశాలను పరిశీలించారు. కళాశాలలో విద్యార్థులను 2 రోజుల క్రితం ఎలుకలు దాడి కరవడంతో ఆయన దీనిపై స్పందించారు. కళాశాల ఆవరణం, వసతి గృహం, చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించారు. ఒకే రూమ్లో 20 మంది వరకు విద్యార్థులు ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే తాగునీటి పైప్లైన్ సమస్య ఉందని కూడా చెప్పగా వెంటనే మున్సిపల్ అధికారులతో మాట్లాడి 2 రోజుల్లో తాగునీటి పైప్లైన్ సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ఆ తర్వాత కుకింగ్ రూమ్ లో అపరిశుభ్ర వాతావరణం ఉండటంపై ఆయన అక్కడ సిబ్బందిని మందలించారు. ఇలాంటి పరిస్థితి ఉంటే విద్యార్థులు అనారోగ్యానికి గురికారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కళాశాలతో పాటు వసతి గృహంలో సమస్యల్ని మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని అన్నారు. ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో కేఎస్ఎన్ డిగ్రీ కాలేజు, అలాగే కేఎస్ఎన్ హాస్టలు, గర్ల్స్ హాస్టల్ విజిట్ చేయడం జరిగింది. గత 4 రోజుల కింద ఇక్కడ ఎలుకలు దూరి 10 మందిని గాయపరిచారని చెప్పేసి మీడియాలోనూ అలాగే కథనాలు రావడం జరిగింది. అలాగే వాళ్ళని తీసుకెళ్లి హాస్పిటల్లో చికిత్స చేయించడం జరిగింది. దానిలో భాగంగానే గత 4 రోజుల నుంచి నేను అనంతపూర్లో లేను, ఈరోజు వచ్చాను కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే 2014-19 టైంలో ఏవైతే బిల్డింగ్స్ కట్టారో అవే బిల్డింగ్స్లోనే అసంతృప్తిగా ఉన్న బిల్డింగ్స్లోనే ఉంటున్నారు. అలాగే ఇక్కడ ఈరోజు వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే దాదాపు 21 బిల్డింగ్స్ కాలేజ్, 21 రూమ్లు కాలేజీకి అవసరం అని చెప్పి చెప్పడం జరుగుతూ. అలాగే ఏవైతే అసంతృప్తిగా ఉన్నాయో ఇక్కడ బిల్డింగ్లు, ముఖ్యంగా అమ్మాయిలు దాదాపు ఒక రూమ్లో 20 మంది ఉంటున్నాం మేము. ఇబ్బందిగా ఉంది మాకు. ఈ ఏవైతే అసంతృప్తిగా ఉండే బిల్డింగ్స్ కంప్లీట్ చేయమని చెప్పేసి కోరడం జరిగింది. దానిలో భాగంగానే మా విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఏవైతే ఇక్కడ సమస్యలు ఉన్నాయో వెంటనే పరిష్కారం చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా మా విద్యాశాఖ మంత్రులు ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కానీ స్పందించడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా అనంతపూర్లో ఏదైతే ఈ 4 రోజుల కింద ఇష్యూ జరిగిందో దాని మీద యాక్షన్ కానీ తీసుకుంటాం. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే స్టూడెంట్స్కి ఏమి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుందని చెప్పేసి మీ ముఖంగా తెలియజేస్తున్నాను. చెప్పడం జరిగింది. నేను ప్రిన్సిపల్ గారి దృష్టికి తీసుకెళ్ళాను. నేను కానీ షడన్ విజిట్స్ వచ్చే నెలలో కానీ ఇక్కడ షడన్ విజిట్స్ ఖచ్చితంగా నాట్ ఓన్లీ కేఎస్ఆర్ స్కూల్, ఎవరి వీక్ ఒక స్కూల్కి విజిట్ చేసి అక్కడ ఏం జరుగుతుందో అసలు విద్యా వ్యవస్థ ఏంటి, ఎందుకంటే మా లోకేష్ గారు చాలా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఫారెన్లో ఉండే విద్యని తీసుకొని డెవలప్ చేయాలని దీంట్లో ఉద్దేశంతో ఉన్నారు. మొన్న మాకు కానీ ఎమ్మెల్యేలు మీటింగ్లో చెప్పడం జరిగింది. రేపొద్దున పేరెంట్స్ వచ్చి మమ్మల్ని ఈ గవర్నమెంట్ కాలేజీల్లో చేర్పించండి అనే స్టేజ్కి తీసుకొస్తానని చెప్పేసి నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆ వైపు మేము వెళ్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది.